హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎడిటింగ్ వచ్చేసి సంక్రాంతి బ్యానర్ ఎడిటింగ్ అయితే ఎడిట్ అయితే చేశాను. సో ఎడిటింగ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో మీరు కూడా మీ పిక్ పెట్టుకొని నీట్గా బ్యానర్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్ బ్యానర్ ఎడిటింగ్. సో ఒకసారి నేను చేసిన పోస్టర్ ఒక ప్రివ్యూ అయితే చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. పోస్టర్ ఒక ప్రివ్యూ అయితే చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా మీ పిక్ పెట్టుకొని సంక్రాంతి బ్యానర్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో అది ఎలాగైతే ఇప్పుడైతే మొత్తం అయితే చూపిస్తాను. సో మీరు ఎక్కడైతే స్కిప్ అయితే చేయకుండా అయితే చూడండి, మీకు అయితే సింపుల్గా బ్యానర్ ఎడిటింగ్ అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలనేది అర్థమైతే అవుతుంది. సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనకు ఎడిటింగ్ వచ్చేసి పిక్సార్ట్ అప్లికేషన్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇచ్చాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. లేదంటే మీకు యాప్ అయితే ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ అయితే ఉంది, మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసుకొని ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫస్ట్గా మనం ఇప్పుడు ఏం చేస్తామంటే పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ యాప్ అయితే ఓపెన్ అయితే చేశాక యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇలా కనపడుతుంది కదా, హోమ్ ఇంకా ప్లస్ ఐకాన్ ఇట్లా అయితే కొన్ని ఆప్షన్స్ అయితే కనపడుతున్నాయి కదా. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ అయితే వేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎడిట్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ట్యాప్ అయితే వేసుకున్న తర్వాతకి ఇక్కడ ఫస్ట్ నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో బ్యానర్ బ్యాక్గ్రౌండ్. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఇంకా పిఎన్జీస్ ఏదైతే నేను ఎడిటింగ్ అయితే యూజ్ చేస్తున్నానో ఈ బ్యాక్గ్రౌండ్ కానీ పిఎన్జీస్ కానీ టెక్స్ట్ అయితే ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో చేసాను ఫ్రెండ్స్, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకొని ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఈ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్క్రోల్ అయితే చేశాక మీకు టెక్స్ట్ పక్కన యాడ్ ఏ ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్. సో దీనిపైన ట్యాప్ అయితే వేసుకోండి. సో దీనిపైన ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టెంపుల్ అయితే మనం ఫస్ట్ అయితే యాడ్ అయితే చేసుకుందాము. సో దీని అయితే కరెక్ట్గా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా అయితే లాంగ్ ప్రెస్ అయితే వేసుకోండి ఇలా. సో ఇలా లాంగ్ ప్రెస్ చేసుకున్న తర్వాతకి దీన్ని కొంచెం పైన తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక బాక్స్ అయితే కనపడుతుంది కదా. సో బాక్స్ పక్కన ఎరేజ్ ఐకాన్ ట్యాప్ అయితే వేసుకోండి. సో ట్యాప్ అయితే వేసుకున్న తర్వాతకి ఎరేజ్లోకి వచ్చేసి హార్డ్నెస్ 0 హార్డ్నెస్ 1 పెట్టేసుకొని సైజింగ్ ఆపోసిటీ 70 or 80 మధ్యలో అయితే పెట్టేసుకోండి. సో పెట్టేసుకున్న తర్వాతకి ఇక్కడ మనము జూమ్ అయితే వేసుకొని కింద ఈ టెంపుల్ అయితే మొత్తం కూడా ఎరేజ్ అయితే వేసుకోవాలి. సో ఇలా అయితే ఎరేజ్ అయితే వేసుకోండి. సో ఫ్రెండ్స్ నేనైతే ఎరేజ్ అయితే వేస్తున్నాను కదా, సో మీరు కూడా సింపుల్గా ఇలా అయితే ఎరేజ్ అయితే వేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎరేజ్ అయితే ఇలా అయితే నీట్గా అయితే వేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని దీన్ని కొంచెం అడ్జస్ట్ అయితే వేసుకోండి కరెక్ట్గా. సో ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాతకి దీని ఒపాసిటీ 100 ఉంది కదా, మీరు ఏం చేస్తారంటే దీని ఒపాసిటీ వచ్చేసి 70 పెట్టేసుకోండి ఫ్రెండ్స్. సో 70 అయితే పెడుతున్నాను. సో 70 పెట్టాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే సో ఇక్కడ ఈ పిక్ అయితే మనం యాడ్ అయితే చేద్దాం. సో చేశాక దీన్ని కరెక్ట్ అయితే అడ్జస్ట్ అయితే వేసుకోండి. సో ఇలా సో చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే కరెక్ట్గా యాడ్ అయితే వేసుకోండి. కరెక్ట్గా మీరు జూమ్ ఇన్ కరెక్ట్ అయితే పెట్టేసుకోండి. మీకు సైజు స్మాల్ కావాలో పెద్ద కావాలో సో మీ అడ్జస్ట్ని పట్టేసి కరెక్ట్ అయితే ఈ పిక్ అయితే మీరు యాడ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో యాడ్ అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ కైట్స్ టైప్ ఒక పిఎన్జీ అయితే ఇస్తాను. సో ఈ పిఎన్జీ కూడా మీరు యాడ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడికే తీసుకొచ్చి కొంచెం సైజ్ అయితే పెంచుకోండి. సో సైజ్ పెంచుకున్న తర్వాతకి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇక్కడ ఎరేజ్ పక్కన ఒక బాక్స్ అయితే ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేసుకొని మూవ్ టు డౌన్ అయితే వేసుకోండి. సో ఇలా సో మూవ్ టు డౌన్ చేసుకున్న తర్వాతకి కొంచెం సైజ్ అయితే పెంచుకోండి. సో పెంచుకున్న తర్వాతకి మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ నేను హెన్స్ ఫైట్ టైప్ అయితే ఒక పిఎన్జీ తీస్తాను. సో కోలేపందం అంటారు కదా, సో ఈ పిఎన్జీ కూడా మనం అయితే యాడ్ అయితే వేసుకుంటే చాలా లుక్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ పిఎన్జీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడికైతే తీసుకొచ్చి కొంచెం ఇలా అయితే రొటేట్ అయితే వేసుకోండి. సో ఇలా సో ఫ్రెండ్స్ ఇలా అయితే రొటేట్ చేసుకొని దీన్ని కొంచెం సైజ్ అనేది చిన్న అయితే పెట్టేసుకోండి ఇలా. సో మీ అడ్జస్ట్మెంట్ బట్టి సో మీరు ఎంత పెడితే బాగుంటుంది అనేది దాన్ని బట్టి మీరు సైజ్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి. సో నేనైతే ఇలా అయితే పెడుతున్నాను. అండ్ మళ్ళీ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఒక కైట్స్ అయితే ఉంటుంది. సో ఈ కైట్స్ టైప్ పిఎన్జీ అయితే మీరు యాడ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాతకి దీన్ని రొటేట్ అయితే వేసుకోండి ఇలా. సో ఇలా రొటేట్ అయితే వేసుకోండి దీన్ని. చేసుకున్న తర్వాతకి దీన్ని కొంచెం సైజ్ అనేది చిన్న అయితే పెట్టేసుకోండి ఇలా. సో ఇలా అక్కడ యారో కనపడుతుంది కదా, సో దీనిపైన ట్యాప్ చేసుకొని మనం సైజ్ అనేది ఇలా చిన్న అయితే పెట్టుకోవచ్చు.
సో పెట్టేసుకున్న తర్వాతకి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ ఒక పిక్ అయితే మీరు మీ పిక్ అయితే మీరు యాడ్ అయితే వేసుకోండి. సో మీరైతే మీ పిక్ పెట్టుకొని యాడ్ అయితే వేసుకోవాలనుకుంటారు కాబట్టి సో ఇప్పుడు నేను అల్లు అర్జున్ సార్ పిక్ అయితే పెట్టి యాడ్ అయితే చేస్తున్నాను కదా. సో మీరు మీ పిక్ పెట్టుకొని యాడ్ అయితే వేసుకోండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పిక్ను వచ్చేసి కొంచెం క్రాప్ అయితే చేద్దాం. సో ఇలా క్రాప్ చేసుకున్న తర్వాతకి కొంచెం మనం ఇప్పుడు ఏం చేద్దామంటే పిక్ అయితే ఇలా అవుతుంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ రిమూవ్ బీజ్ ఉంది కదా. సో బీజీబీని టైప్ చేసుకొని రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేసుకోండి. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకు పిక్ కొన్ని ఇంకా ఉన్న ట్రీస్ అవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం రిమూవ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు చూడండి మనకు సేమ్ మొత్తం బ్యానర్ టైప్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే వచ్చింది. సో చూడండి, అండ్ దీని వచ్చేసి మీరు ఇలా కరెక్ట్గా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు కొంచెం కైట్స్ అయితే మనం సైజ్ అయితే పెంచుకుందాం. సో ఇలా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే వేసుకున్న తర్వాతకి మీరు పిక్ ఏమన్నా మీ పిక్ డల్ అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళేసి ఇక్కడ బ్రైట్నెస్ అనేది కొంచెం పెంచుకోండి. సో బ్రైట్నెస్ అనేది ఒక 10-12 పెంచుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ సాచురేషన్ వచ్చేసి కూడా ఒక 15-20 పెట్టేసుకోండి. నేను 15 అయితే పెడుతున్నాను. అండ్ ఇక్కడ క్లారిటీ ఉంటుంది. సో క్లారిటీ మీరు ఎంత కావాలంటే అంత అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోండి. సో మీ పిక్ని బట్టి మీ పిక్ డల్ ఉందా లేదా లుక్ అయితే ఉందా, సో దాన్ని బట్టి అయితే మీరు మంచిగా అడ్జస్ట్ అయితే వేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తారంటే టిక్ మార్క్ మీరు ట్యాప్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ యాడ్ ఫోటో మీరు ట్యాప్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ నేను సంక్రాంతి శుభాకాంక్షలు అని ఒక పిఎన్జీ అయితే ఇస్తాను. సో పిఎన్జీ మీరు యాడ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో దీని ఏం లేదన్నమాట, మనం ఫస్ట్ వచ్చేసి దీన్ని క్రాప్ అయితే వేద్దాం. సో క్రాప్ పైన ట్యాప్ వేసుకొని సో దీన్ని క్రాప్ అయితే వేసేసి టిక్ మార్క్ వేసుకొని సో దీన్ని కొంచెం చిన్న అయితే పెడదాం. సో ఇలా సో ఫ్రెండ్స్ ఇలా అయితే యాడ్ అయితే వేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఇక్కడ షాడోస్ ఉంటుంది. సో షాడోస్లోకి వెళ్ళేసి ఒపాసిటీ 100 చేసుకొని పొజిషన్ వచ్చేసి వెర్టికల్లో 0 అండ్ హారిజాంటల్లో కూడా 0. సో ఈ 2 0 0 వేసుకుంటే మనకు చూడండి చాలా లుక్ అయితే ఉంది ఇప్పుడు పిఎన్జీ కూడా. సో సంక్రాంతి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇది వచ్చేసి కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే వచ్చింది. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎండ్స్ని కూడా కొంచెం కరెక్ట్గా ఈ లైట్ టైప్ అయితే అడ్జస్ట్ అయితే వేసుకోండి. అండ్ చూడండి ఫస్ట్ అయితే మనం చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే వచ్చింది సంక్రాంతి ఫెస్టివల్. సో చూడండి మీరు కూడా సింపుల్గా మీ పిక్ పెట్టుకొని నీట్గా అయితే ఎడిట్ అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా అయితే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాతకి ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకున్న తర్వాతకి సో టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే వచ్చింది. అండ్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ బార్డర్ ఉంటుంది. సో బార్డర్లోకి వెళ్ళేసి ఆథర్లో 0 పెట్టేసుకొని ఇన్నర్లో 2 పెట్టేసుకోండి. సో పెట్టేసుకున్న తర్వాతకి టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇప్పుడు చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే పిక్ అయితే మనకు బ్యానర్ ఎడిటింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది సంక్రాంతి బ్యానర్ ఎడిటింగ్. సో మీరు కూడా మీ పిక్ పెట్టుకొని నీట్గా బ్యానర్ ఎడిటింగ్ అయితే వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఎవరికన్నా మీకైతే డౌట్ అయితే ఉందో ఎడిటింగ్లో అంటే పిక్స్ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోకపోతే ఏమైనా ఫైల్స్ ఇంపోర్ట్ కాకపోతే ఏమైనా డౌట్ అయితే ఉంటే నాకు కామెంట్ అయితే ఫ్రెండ్స్, నేను కామెంట్కి అయితే రిప్లై ఇచ్చి మీ ప్రాబ్లమ్ అయితే కరెక్ట్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యారో మీద ట్యాప్ చేసుకొని సేవ్లోకి వెళ్ళేసి సేవ్ అయితే వేసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎవరికైనా నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా మీ పిక్ పెట్టుకొని సంక్రాంతి బ్యానర్ ఎడిటింగ్ అయితే ఎడిట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.